ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టైల్ వర్క్కి మనకు ఏ టూల్స్ ఉండాలి మన దగ్గర పని చేయడానికి. మెయిన్ ఏ టూల్స్ ఉంటే మనకు తొందరగా పని జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టూల్స్ తీసుకుంటే మనకు పని జరుగుతుంది. తర్వాత మనం పని జరుగుతా చేసుకుంటూ సంపాదించి కొంచెం మనకు ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏ టూల్స్ తీసుకోవాలా పని ఈజీగా వస్తుంది. సింపుల్గా ఈజీగా ఎక్కువ కష్టం లేకుండా చేయడానికి ఏ టూల్స్ ఉండాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో ఏ టూల్స్ మనకు అవసరం అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా మనకు మెయిన్ కావాల్సినవి కటర్స్. వెట్రిఫైడ్ టైల్స్ కట్టర్కు ఖచ్చితంగా ఉండాల్సింది. కట్టర్ లేకుండా మనకు పని జరగదు. మెయిన్ ఆ కట్టర్లో చూడండి, ఇది రూబీ కట్టర్. నా దగ్గర అయితే కట్టర్ వేరే లోకల్ కంపెనీలు కూడా ఉంటాయి. మనకి ఇది బ్రాండెడ్ ఉంటుంది. కలర్ మనకు మంచి క్వాలిటీ కూడా దొరుకుతుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదైతే 2 ఫీట్ అది 2 ఫీట్ టైం కట్ వస్తుంది. 2x2 టైప్స్ లేకపోతే సిరామిక్ టైప్స్ 1.5 1 వస్తుంది, 2x1 వస్తుంది. ఇవన్నీ కట్ చేసుకోవడానికి ఈ కట్టర్ అయితే మనం కరెక్ట్గా సరిపోతుంది. 2x4 టైం కట్టర్ అది 2x4 కానీ 3x3 కానీ 2x2 కానీ వెట్రిఫైడ్ టైప్స్ వస్తాయి కదా. మనం ఫ్లోరింగ్ ఎక్కువగా టైప్స్ వేస్తూ ఉంటాము. 2x4 2x2 మళ్ళీ 3x3 కూడా టైప్స్ వస్తాయి. ఆ టైప్స్ వేయడానికి ఖచ్చితంగా ఏదైతే అంటే మనం దీని మిషన్తో కూడా కట్ చేసుకోవచ్చు. నేను అది కూడా ఎట్లా చెప్తాను మీకు ఎట్లా అనేది. ఈ కట్టర్ అయితే ఏమైనా ఉంటే మనకు సైడ్ కటింగ్ కానీ లేదంటే 1 ఫీట్ లేదా 3/4 అడుగు అట్లా 3/4 అడుగు 1/2 అడుగు ఇట్లా పీస్ కొట్టాయి, లాంగ్ పీస్ కొట్టాయి 4 ఫీట్ అనేది అట్లాంటప్పుడు కట్ చేసుకోవాలంటే ఈ కట్టర్ అయితే ఉంటే మనకు పని అనేది జరుగుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే 2 ఫీట్ కట్టర్ తీసుకొని నేర్చుకోవచ్చు. దాంతో అయితే సింపుల్గా చేసుకోవచ్చు. మనం కొంచెం ఇన్కమ్ గెయిన్ చేసిన తర్వాత కావాలంటే మనం ఈ కట్టర్ తీసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ఇవి కూడా 50 మేక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు బేల్దార్లు పని చేసిన తర్వాత మేస్త్రీలు పని చేసిన తర్వాత అక్కడ సిమెంట్ పడి ఉంటుంది కట్టుకోవడానికి, క్లియర్ చేసుకోవడానికి. కొంతమంది టైల్స్ దీంతోనే అదరగొడతారు. మనము లెవెల్ చేసుకునే దానికి అదరగొట్టడానికి ఇది పనికి వస్తుంది. దీంతో పాటు రబ్బర్ సుత్తి ఫ్లోరింగ్ కట్టప్పుడు చాలా పనికి వస్తుంది. ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. లేదు మన చాయిస్ అనమాట. లేదు ఇవి 2 పెట్టుకుంటే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత తాపీలు ఇది ఒకటే మనం ఫ్లోర్ లెవెల్ చేసేటప్పుడు టైల్స్ ఫ్లోర్ టైల్స్ చేస్తుంది కదా, అప్పుడైతే లెవెల్ చేసుకోవడానికి అయితే ఈ తాపీలు అనేది ఉండాలి. ఒకటి హెల్పర్ కావాల్సి వస్తుంది, ఒకటి మనకు కావాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే పెద్ద తాపి సిరామిక్ టైల్స్ వాష్ చేస్తాము. వాష్కి, బాత్రూమ్కి, ఎలివేషన్కి అట్లా సిరామిక్ టైల్స్ ఏదైనా వేసేటప్పుడు ఈ తాపి ఉంటే మనకు చేయి నొప్పి లేకుండా లెవెల్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. దీన్ని గుర్మాలు అంటారు. గుర్మాలు వచ్చి ఇది ఎందుకు వాడతామంటే వెట్రిఫైడ్ టైల్స్ ఒకవేళ మనము వాల్స్ వేస్తామంటే ఇట్లాంటప్పుడు మనకు ఎక్కువ రాక్ సిమెంట్ వాడతాం. రాక్ సిమెంట్ వాడేటప్పుడు ఇట్లా వేసుకొని వాల్కి అప్లై చేయాల. వాల్కి అప్లై చేసేటప్పుడు ఇట్లా వేసుకొని ఇట్లా అప్లై చేసుకోవచ్చు. అలాగే టైల్ కూడా అప్లై చేయాలంటే దీంట్లో పూసుకొని ఒకేసారి ఇట్లా లెవెల్ చేస్తే కరెక్ట్గా మనకి ఎక్కువ తక్కువ లేకుండా సిమెంట్ అనేది ఒకే లెవెల్ వస్తుంది. ఇది దానికని యూజ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ వెళ్తే మనకు చాలా ఇంపార్టెంట్ ఇదే. ఎందుకంటే పైప్ లెవెల్ లేకుండా మనం అయితే ఏ వర్క్ చేయలేము. బేల్దార్ పని కానివ్వండి, లేకుంటే టైల్స్ వర్క్ కానీ టైల్స్ వర్క్ అయితే ఖచ్చితంగా ఫ్లోరింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుందా. ఇది వచ్చి వాల్స్కి వాడతారు. మ్యాక్సిమం ఈ వాటర్లో పైప్ లెవెల్ వాడండి. దీంతో వాడితే లెవెల్ అనేది బాగా క్లియర్గా వస్తుంది. చెక్క ఎందుకంటే మనము చాలా వరకు సిరామిక్ టైల్స్ వాల్స్కి వేసేటప్పుడు ప్లాస్టింగ్ చేసుకొని వాల్స్కి టైల్స్ వేస్తాము. సిరామిక్ టైల్స్ అయితే అప్పుడు ప్లాస్టింగ్ చేసినప్పుడు రుద్దడానికి, అలాగే మనం ఇండియన్ బేసిన్ టైల్స్ వేస్తాము. అట్లాంటప్పుడు అక్కడ లెవెల్ చేసుకోవడానికి ఇట్లాంటప్పుడు ఈ చెక్క అనేది చాలా ఉపయోగపడుతుంది. చెక్క అనేది ఖచ్చితంగా పెట్టుకోండి మీ దగ్గర. ఒక చెక్క చిన్న మనకు ఒకవేళ కొనలేకపోయినా ఏదైనా చెక్క ఉంటుంది కదా, దానికి మేకలు కొట్టేసి రెడీ చేసుకోండి. చెక్క అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఖచ్చితంగా ఉండాలి టైల్స్ వేయడానికి. ఎందుకంటే మనకు స్ట్రైట్ అయితే పెట్టుకుంటే ఆ కట్టతో కట్ చేసుకోవచ్చు. అదే మనకి ఏదైనా రౌండ్ వస్తుంది లేదా ఇట్లా రైట్ యాంగిల్ టైప్లో ఇట్లా ఎల్ షేప్లో వస్తుంది. అలాంటప్పుడు కట్ చేయడానికి అయితే ఈ మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ మిషన్ అన్నా ఉండొచ్చు, లేదా యాంగిల్ కట్ ఉంది ఇదన్నా పెట్టుకోవచ్చు. నేనైతే 2 పెట్టుకున్నా. రెండింటిలో ఏదైనా బాగుంటుంది. మెయిన్ మనం కొత్తగా నేర్చుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇదైతే మనకు చేయి అనేది కట్ కాకుండా సేఫ్టీగా ఉంటుంది. దీంతో చేయి అనేది దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలా. చేయి ఒక్కొక్కసారి చేయి వచ్చేసి కట్ అవుతుంది. కాబట్టి ఈ కట్టర్ అయితే ఒకటి తీసుకోండి. నేర్చుకునే వాళ్ళైతే ఈ కట్టర్ తీసుకోండి.
మనం వాల్స్ వేసేటప్పుడు ఇట్లా చెక్ చేసుకోవడానికి చూడండి, ఈ ప్లంబామ్ అనేది వాల్స్ కి అయితే ఖచ్చితంగా చెక్ చేసుకొని వేసుకోండి. ఒక చోట లెవెల్ ఉన్నట్లయితే మనము గజం కట్టుతోనే లెవెల్ చేసుకోవచ్చు. ప్లంబామ్ వేసుకొని చెక్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా చక్కగా వస్తుంది, పని కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి ప్లంబామ్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలా ఫ్రెండ్స్. దారం అయితే మన దగ్గర ఉండాల్సిందే, ఎందుకంటే ఫ్లోర్ వేస్తాము. ఫ్లోర్ కానీ వాల్స్కి అయితే మనం లెవెల్ చేసుకోవడానికి దారం పట్టుకుని చెక్ చేసుకోవచ్చు, అది స్ట్రైట్గా వస్తుందా క్రాస్ అవుతుంది అనేసి. ఫ్లోరింగ్ అనేది మనము ఒకవేళ ఒక రూమ్ వచ్చి ఒక 20కి 10 ఉందని చెప్పండి. ఒక 20 అంటే మన దగ్గర వచ్చి అంత పొడుగు కట్టి ఉంటుంది కదా, 20 అడుగులు కట్టి అయితే ఖచ్చితంగా వాడలేము. కాబట్టి 6 అడుగులు ఉంటుంది మన దగ్గర ఉండే గది కట్టి. కాబట్టి ఈ దారం అనేది అక్కడక్కడ పుల్లు వేసుకోవడానికి లెవెల్ చేసుకోవడానికి బిల్లులు పెట్టుకొని దీనికి దారం అనేది ఉంటే మనకు లెవెల్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. ఒక దారం కరెక్ట్గా వేసుకుంటే మనకు నీళ్ళు నిలబడకుండా కరెక్ట్గా మూలలోకి కరెక్ట్గా చేరిపోతాయి. కాబట్టి దారం అనేది కంపల్సరీ మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికంటే ముఖ్యమైనది టేప్ లేకుండా మనము అసలు వర్కే చేయలేము. ఎందుకంటే టేప్ అనేది మనకు మెజర్మెంట్ ప్రతి టైల్కి ఎత్తుకొని మనము ఇక్కడ టైల్ వేస్తున్నాము అక్కడే పెట్టి మెజర్మెంట్ అయితే కట్ చేయలేము. టేప్ ఉంటే మనం ఈజీగా పని, ఒకవేళ కట్టర్ దూరంగా పెట్టుకుంటే టేప్ మెజర్మెంట్ తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. కాబట్టి టేప్ అయితే చివరిలో మనకు పని అయిపోయిన తర్వాత మెజర్మెంట్ వేసుకోవాలని టేప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది రైట్ యాంగిల్ మూలమట్టం అంటారు. ఇది ఎందుకంటే మనము చాలా వరకు బాత్రూమ్లో వచ్చి విండోస్ వస్తాయి, విండోస్ అక్కడ వచ్చి కట్ చేస్తుంది. అలాంటప్పుడు ఇట్లా వస్తే రైట్ యాంగిల్ అనేది, ఇది రైట్ యాంగిల్, ఈ రైట్ యాంగిల్ వచ్చి అక్కడ వాడుకోవచ్చు కట్ చేసుకోవడానికి. మనం కరెక్ట్గా మూలమట్టం అనేది వస్తుంది, ఇట్లా క్రాస్ పోకుండా అట్లా పైకి కిందికి క్రాస్ పోకుండా కరెక్ట్గా దీంట్లో కట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వస్తే ఇది హ్యాండ్ కటర్ అంటారు. కటర్ ఎందుకంటే మనకు ఒక్కోసారి ఎప్పుడు కరెంట్ ఉండదో లేదా చిన్న పీస్ కట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు దీంతో మనం కట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇది పట్టీ రేక్ అంటారు. మనం చాలా వరకు పట్టీలో వాళ్ళు పెయింటర్లు వాడుతుంటారు. ఇది మనకు ఎందుకు వస్తుందంటే లాస్ట్లో గ్రౌటింగ్ చేసేటప్పుడు వైట్ సిమెంట్ గ్రౌట్ పెట్టేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా ఉండదు, కానీ ఆఫర్లో దీంతో పని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సెక్షన్ కప్స్ అంటారు. ఇది ఎందుకంటే మనకు టైల్ అనేది ఒకవేళ పెద్ద టైల్స్ 2x4 2x2 టైల్స్ ఉంటాయి కదా, మనం ఫ్లోర్ వేసేటప్పుడు లేదా వాల్స్ వేస్తుంటాం. వాల్స్ వేసినప్పుడు ఇద్దరు హెల్పర్తో పని లేకుండా మనము పని చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. నేను వాడతాను, చాలా ఉపయోగపడుతుంది. ఇది చాయిస్ అంటే మనం తీసుకోకపోవచ్చు. ఒకవేళ మీ పని అనేది ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యి చేయగలుగుతారు, ఎక్కువ సంపాదిస్తున్నారు, పర్వాలేదు అనిపిస్తే ఇలాంటి తీసుకోండి. పని అనేది ఇంకా కొంచెం తొందరగా వస్తుంది, పని నీట్గా వస్తుంది, మనకు అంత కష్టం అనిపించదు. జాయింట్ అనేది చాలా బాగా కూర్చుంటాయి దీంతో వేయడం వల్ల. ఇది టైల్కి అనేది ఇట్లా వేసేసి సర్ఫేస్ ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇట్లా ఈ రెండిట్లా లాక్ వేసుకునేస్తే టైల్ అనేది ఇది ఈ రెండింటితో కలిపి మనం అయితే ఒక ఫుల్ టైల్ అయితే వేయచ్చు. 2x4 టైల్ కానీ 2x2 టైల్ కానీ వేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఫ్లోరింగ్ వేయాలంటే ఫ్లోర్ కానీ బాత్రూమ్ వాల్స్లో ఫ్లోరింగ్ కానీ లేదా వాల్స్కి వేసేటప్పుడు లెవెల్ చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర గజం కట్టినట్టు ఉండాలి. ఇది బద్ద అంటారు, కొన్ని ఏరియాలో బద్ద అంటారు, మా ఏరియాలో వచ్చి దీనైతే గజం కట్టేస్తారు. ఇది 8 ఫీట్. ఇది ఎందుకంటే 8 ఫీట్ ఎందుకు తీసుకున్నారంటే మనకు ఇప్పుడు హాల్ కానీ బెడ్రూమ్ కానీ అవన్నీ అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది. 20 ఫీట్ ఉంటుంది, 20 ఫీట్ ఉంటుంది, 12 ఫీట్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనకి ఇది అనేది తొందరగా లెవెల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. లెవెల్ చేసుకోవడానికి మనం ఎక్కువ బిల్లులు వేసుకోకుండా దూరంగా ఈ కట్టి వాడుకోవడానికి బాగుంటుంది. 6 ఫీట్, చాలా వరకు 6 ఫీట్ అనేది వాడుతూ ఉంటారు. ఇది కూడా లెవెల్ చేసుకోవడానికి బాత్రూంలో కూడా వాడుకోవచ్చు. బాత్రూమ్ లెవెల్కి ఇట్లా వాటికి 6 ఫీట్కి ఇట్లా 3-4 ఫీట్ అట్లా వెడల్పు అనేది వస్తుంది. అట్లాంటి ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది 4 ఫీట్ కట్టి, ఈ గజం కట్టి 4 ఫీట్. ఇది ఎక్కువ బాత్రూమ్లకి లేదా సందుల్లో ఇట్లా చిన్నది 4 అడుగులు 5 అడుగులు వెడల్పు ఉంటే ఇది ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఇది 3 ఫీట్ 3.5 వస్తుంది. ఇది 3 ఫీట్ వచ్చి ఇది మన అదే ఫ్లోరింగ్ వచ్చి ఎక్కువ చిన్న రూములు కూడా ఉంటాయి మన బాత్రూమ్ కానీ లేదా ఇంకా చిన్న సందులు ఉన్నప్పుడు ఇట్లాంటి వాడడం సరిపోతుంది. 2 ఫీట్ కూడా 2 ఫీట్ ఎందుకంటే కిచెన్ ప్లాట్ఫామ్ అట్లా ప్లేస్ అంటాం కదా, లేదా కింద కబోర్డుల కింద వేసేటప్పుడు ఇట్లాంటివి అయితే లెవెల్ చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది. టోటల్గా చూడండి కట్టిన ఉంటే మనకి అన్నీ అవసరం ఉంటే 6 ఫీట్ 4 ఫీట్ 3 ఫీట్ అయితే ఖచ్చితంగా ఉంటుందా. ఇది ఉంటే కన్నా మనకు పని అనేది ఈజీగా జరుగుతుంది. ఏదైనా టూల్స్ అనేది మన దగ్గర మంచి టూల్స్ ఉంటే పని కూడా నీట్గా వస్తుంది. అది కాకుండా మంచి క్వాలిటీ టూల్స్ ఉంటే పని ఈజీగా వస్తుంది, పని కూడా క్వాలిటీ ఉంటుంది. మన దగ్గర ఏ టూల్స్ ఉంటుందా
అయితే అవసరం లేదు, అన్ని అవసరం లేదు. దీనిలో ఏ వర్క్ మనకు తెలుస్తుంది, ఏ వర్క్ చేసేటప్పుడు ఏ టూల్స్ కావాలనేసి. వీటిలో కొద్ది మనకు అవసరమైనది తీసుకోవాలి. చూపించాను కదా, ఇట్లా సెక్షన్ టేప్స్ అని మనం చివరిలో తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏమంటే మనం మంచి వర్క్ అనేది క్వాలిటీగా ఉండాలంటే క్వాలిటీగా ఉండే టూల్స్ కూడా తీసుకోవాలా. అప్పుడే వర్క్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి. కింద ఏదైనా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికైతే రిప్లై ఇస్తాను. దానిపైన ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.